ఫుల్గా తాగేసి కక్కుని వాంతి చేసుకున్నాను అనుకున్నారా? అంత లేదు. మావాడు రెడీ చేసి ఫంక్షన్కి వెళ్తున్నాము. వీడు ఎలా నిద్రపోతున్నాడు బండి మీద, నైట్ నిద్రలేనేసి, అందుకనేసి ఆగేసి ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాను. ఫ్రెండ్స్ ఫంక్షన్లు మాత్రం వెళ్ళకండి. నన్ను తీసుకొచ్చి ఫంక్షన్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే తీసుకొచ్చి క్యాటరింగ్ బాయ్ లాగా పని చెప్పేసాను. మీరే చూడండి ఎంత కష్టం. చెప్పిన తర్వాత తిరిగి చూస్తే మనోడు లేడు, మిస్ అయిపోయాడు. ఇదేదో నన్ను ఇరికిచ్చి వాడు తప్పించుకోండి ఏందనేసి నేను కొద్దిసేపు చేసేసి వచ్చి ఫ్యాన్ ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? కింద కూర్చున్నాను అనమాట. చూడండి ఎలా చెమటలు పట్టేసి, ఏదో నమ్మొస్తే వీడు నాతో క్యాటరింగ్ పని చేపించేస్తాడు. అబ్బా అసలు నమ్మకండి ఎవరిని. మొత్తం పిల్లనాయకులు ఉన్నారు ఫంక్షన్ మొత్తం. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదా అన్నట్లు వచ్చిన తర్వాత పని చేయకుండా ఉంటామా? ఏదో పని చేసి స్నానం చేయకపోయినా కూడా షర్ట్ తడుపుకొని ఫుల్ గా ఫ్యాన్ కింద కూర్చున్నాం. ఏదో చిల్ అవుదామని వచ్చా. ఫుల్ చిల్ చేసిండు మా వాడు నన్ను. ఇది ఇవాళ ముచ్చట్లు. కొత్త ముచ్చట్లో రేపు కలుద్దాం.